ఏంటి సార్ ఆటోలో వచ్చారు? కార్ ఏమైంది? అది పాడు చేసి పెట్టావు కదా. నువ్వన్నా నీ పనన్నా నాకెంత నమ్మకమో తెలుసా? నువ్వు ఇలా చేస్తావని కొంచెం కూడా ఊహించలేదు. ఏంటి సార్ ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నారు? నీ వల్ల నాకు 15 లక్షల నష్టం. ముఖ్యమైన కాంట్రాక్ట్ పని మీద కారులో బయలుదేరాను. కారు సగంలో ఆగిపోయింది. అందుకే నాకు 15 లక్షల నష్టం వచ్చింది. ఏం సర్వీస్ చేసావయ్యా? కొత్త కారు, దాన్ని కాస్త పాడు చేసావు. ఏం రిపేర్ చేయాలో చెప్పి వెళ్తే అది రిపేర్ చేయకుండా బాగున్నదాన్ని రిపేర్ చేసి పాడు చేసావు. బాగా రిపేర్ చేస్తావని కదా కారు నీకు ఇచ్చాను. ఇలాగైనా మోసం చేయడం? క్షమించండి సార్, ఎవరికీ చెప్పుకోలేని ఫ్యామిలీ ప్రాబ్లం తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను సార్. ఈ ప్రపంచంలో కుటుంబ సమస్యలు లేనివారు ఎవరు చెప్పు? కుటుంబ సమస్యలన్నీ అన్నం పెట్టే వృత్తి మీద చూపించకూడదు కదా. నీకు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కుదరకపోతే వారం రోజులో 10 రోజుల్లో షెడ్ మూసేసి ఎక్కడికైనా వెళ్ళు. తప్పుగా పనిచేస్తే అన్నం తినే నోటికి తాళం వేయాల్సి ఉంటుంది. క్షమించండి సార్, కార్ ఎక్కడుందో చెప్తే నేనే వెళ్ళి తీసుకొచ్చి మీకు మళ్ళీ బాగు చేసి ఇస్తాను. ఏం అక్కర్లేదు, నా కారుని రిపేర్ చేయమని వేరే షెడ్లో ఇచ్చాను. అదేంటి సార్? ఇదే నేను నీకు వేసే శిక్ష. అప్పుడే మన కస్టమర్స్ మనల్ని వదిలి వెళ్ళిపోకూడదనే బుద్ధి నీకొచ్చి ఈసారైనా నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఇప్పుడు నేను ఆటోలో ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు చాలా మంచివాడివి. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల నీ జీవితం పాడవకూడదని, అందుకే నీకు బుద్ధి చెప్పి వెళ్దామని వచ్చాను. ఇకనైనా చేసే పని మీద శ్రద్ధ పెట్టు. వస్తాను. రండి. నా మీద కోపం తగ్గిందా? నన్ను క్షమించు గోపి. నన్నెందుకండి క్షమించమని అడుగుతున్నారు? నీ గురించి తెలియక తొందరపడి ఆ రోజు అలా మాట్లాడాను. నేనది ఎప్పుడో మర్చిపోయానండి. ఇంతకీ మీకు ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వచ్చింది. ఎండి గారు చెప్పాక నాకు నిజం తెలిసింది. చాలా థ్యాంక్స్ గోపి. అయ్యో భలేవరే, నాకు థ్యాంక్స్ ఎందుకండి? ఎండి గారికి నిజం చెప్పాను, మీకు అర్హత ఉంది, ఉద్యోగం ఇచ్చారు. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు, అంత పెద్ద కంపెనీకి ఎండి మీ మాటకి విలువిచ్చారు. ఇప్పుడు వచ్చినతను కూడా మీ వృత్తి బాగుండాలని అభిమానంతో చెప్పెళ్ళారు. ఇంత మంచి మనసున మీరు పెళ్లి విషయంలో ఎందుకు అబద్ధం చెప్పారు? అదే నాకు అర్థం కావడం లేదు. నేనేమీ కావాలని అబద్ధం చెప్పలేదు. ఎవరో చెప్పిన అబద్ధానికి నేను నటించాల్సి వచ్చింది. రానా? ఎవర్రవాడు? ఇదిగో వాడే అన్నా. ఏయ్ ఎవర్రవాడు? అదిగో అక్కడ నుంచున్నాడే వాడే. ఎవర్రవాడు? వాడే. వీళ్ళిద్దరిలో ఎవడురా? ఇదిగో అన్న వీడే బైక్ అన్న. ఎక్కడ్రా? పోలీస్ స్టేషన్లో అప్పగించాను. ఇలాగే అన్న. ఆ రోజు ఓ పిచ్చి పిల్ల అడ్రస్ అడిగింది, మేము దాన్ని తీసుకెళ్తున్నాం. ఇతనే సంబంధం లేకుండా మధ్యలో తలదూర్చి మాతో గొడవ పట్టాడన్నా. ఏయ్, నువ్వేం పెద్ద హీరో అనుకుంటున్నావురా? దీంతో మాటలెందుకురా? వినేసేయండి రా.
అన్నను రౌడీలు కొడుతున్నారా? మనోళ్ళు తీసుకొద్దాం, వెళ్ళి తీసుకురారా. రండ్రా, రండి, ఒక్కడిని కూడా వదలొద్దురా, మొన్ననే కొడతారా. రండ్రా, ఒక్కడిని కూడా వదలొద్దురా, కొట్టండ్రా, దొరికినోళ్ళు దొరికినట్టు కొట్టండ్రా. అన్నయ్య, అన్న, అన్న, మేము వచ్చేసాం అన్న. అన్న, మేము వచ్చేసాం. ఒరేయ్, పారిపోతారా, చూడండిరా. పట్టుకోండి, రేయ్, పట్టుకోండి. గోపి 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 త్వరగా రండి. గోపి అన్న, గోపి అన్న, ఏమైందన్నా? అన్న, ఏమైందన్నా? అన్న, మాట్లాడనా? అన్న, మాట్లాడనా? అన్న, ఏమైందన్నా? అన్న, ఏమైందన్నా? అన్న, మాట్లాడనా? అన్న, అన్న, మాట్లాడనా? అన్న, గోపి మాట్లాడనా? గోపి నీకేం కాదు. గోపి అన్న, మాట్లాడనా? అన్న, అన్న, గోపి అన్న, గోపి. మాట్లాడనా? అన్న, నీకేం కాదు, గోపి. మాట్లాడనా? అన్న, గోపి. మాట్లాడనా? అన్న, గోపి అర్చన, అయ్యో ఏంటమ్మా ఇది? కత్తిపిడుగు తాళిబొట్టు తగులుకుంటే జాగ్రత్తగా తీయాలని తెలీదు. ఇప్పుడు చూడు, ఇలా జరగటం అపశకునమమ్మా. ఏమైంది? పసుపు తాడు కత్తిపిడుగు చిక్కుకుని పెరిగిపోయేలా ఉందత్తయ్యా. కత్తి పడితే తాడు తెగడం సహజమే. ఈ మాత్రం దానికి ఇంత ఆర్భాటం అవసరం లేదు. అర్చన, నువ్వెడే నీ పని చూసుకో. ఏమిటి వరలక్ష్మి నువ్వు మాట్లాడేది? అన్నిటికీ శకునాలు చూసే నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? చిన్నవాళ్ళేదో మాట్లాడితే తెలియక మాట్లాడారని సర్దుకుపోవచ్చు. అది పసుపు తాడే, నువ్వు చాలా పవిత్రంగా పూజించే తాడు. నీ కూతురు మెళ్ళలో పసుపు తాడంటే నీకంత చిన్న చూపైపోయిందా? అదే నీ పసుపు తాడైతే నువ్వింత తేలిగ్గా తీసుకుంటావా? ఓ పద్ధతిగా పెళ్లి జరుగుంటే మంగళసూత్రాల్ని దైవంగా భావించొచ్చు. ఇది మోసంతో జరిగిన పెళ్లే కదా.
ఇది పసుపు తాడు కాదు, ఉట్టి తాడు. దీనికేం మర్యాద ఇవ్వక్కర్లేదు. నువ్వెళ్ళి అర్చన. ఇలా చూడు, పెళ్లి మండపంలో అందరి ముందు అక్షింతలు పడేంత వరకు అది ఒక మామూలు తాడే. కాని అది ఓ అమ్మాయి మెళ్ళలో పడిన తర్వాత ఓ పవిత్రమైన పసుపు తాడు. నువ్వు ఈ పెళ్లిని ఒప్పుకుంటావో లేదో నాకు అనవసరం. కానీ మంగళసూత్రాన్ని గౌరవించేదే నిజమైన ఆడది. జయంతి, నువ్వు అర్చనని తీసుకువెళ్ళి స్వామివారికి నమస్కారం చేసి మంగళసూత్రాలకి అమ్మవారి కుంకుమ అద్దమ్మా. సరే మావయ్య, రా అర్చన. అర్చన, నాన్నని నేను చెబుతున్నాను, వెళ్ళు. నువ్వు రామ్మా. పద, అదిలా ఇవ్వు. అర్చన, నీ భర్త క్షేమంగా ఉండాలని, అతనికి ఏ ప్రమాదం జరగకూడదని దేవుడికి నమస్కారం చేసుకో. ఏంటలా చూస్తూ నిల్చుండిపోయావు? నమస్కారం చేసుకో. నమస్కారం చేసుకోమంటున్నానుగా. వినోద్, ఏంట్రా, ఏమైంది? ఏమండి? ఏమండి? ఏమైందండి? ఏమిట్రా ఇది? ఏం జరిగిందన్నయ్య? ఏంటి దెబ్బలు? చిన్న గొడవ జరిగింది, భయపడాల్సిందేం లేదు. మరైతే ఈ రక్తపు మరకలేమిట్రా? అసలు ఏం జరిగిందిరా? ఏం లేదు నాన్న, గోపిని కలుద్దామని మెకానిక్ షెడ్కి వెళ్ళాను. అక్కడ చిన్న గొడవ జరిగింది. రేయ్, మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ అతను మన ఇంటి అల్లుడురా. అతని మీద చేయి చేసుకుంటావా? లేదు నాన్న, గోపిని నేను కొట్టలేదు. ఎవరో కొందరు రౌడీ వెధవలు గోపిని కొట్టారు. రౌడీ వెధవాలంటున్నావు, గోపికి ఆ రౌడీలకి సంబంధం ఏమిట్రా? ఇంకే సంబంధం ఉంటుంది? ఏదో ఇచ్చిపుచ్చుకోవడంలో గొడవ జరుగుంటుంది, లేదా ఆడపిల్లల విషయం అయి ఉంటుంది. అవును, ఆడపిల్ల విషయమే. తెలిసిందిగా, అతనేదో మంచివాడు, యోగ్యుడని ఎగిరిపడ్డారు. అతని యోగ్యతేటో తెలిసిందిగా. అమ్మా, గోపి నిజంగా మంచివాడే. అదేమిట్రా, ఇప్పుడేగా ఆడపిల్ల విషయంలో ఘర్షణ పడ్డాడు అన్నావు? అవునమ్మా, కానీ నువ్వనుకున్నట్టు కాదు. ఇద్దరు పోకిరీ వెధవల బారి నుంచి ఓ మధ్యస్థంతో నేను అమ్మాయిని గోపి కాపాడాడు. అంతేకాదమ్మా, ఆ పోకిరీ వెధవలు ఓ మోటార్ సైకిల్ దొంగిలించి గోపి మెకానిక్ షెడ్లో వదిలిపెట్టారు. ఆ సంగతి గోపికి తెలిసి ఆ మోటార్ సైకిల్ని పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. అందుకని ఆ పోకిరి వెధవులు రౌడీని తీసుకొచ్చి గోపిని కొట్టారమ్మా. ఆ మతిస్థిమితం లేని అమ్మాయి మా అమ్మగారింటి పక్కనే ఉంటుంది. గోపి ఆ అమ్మాయిని కాపాడిన విషయం నాకెప్పుడో తెలుసు మావయ్య. వినోద్,
నీ ఒంటి కంటిన రక్తపు మరకలు చూస్తుంటే గోపికి దెబ్బలు బాగా తగిలినట్టు అనిపిస్తుంది. అతన్ని హాస్పిటల్లో చేర్పించావా? వాళ్ళ ఇంటికి కబురు చేశావా? భయపడాల్సిందేమీ లేదు నాన్న. గోపి తల మీద బలంగా కొట్టారు. గోపిని హాస్పిటల్లో చేర్పించి వాళ్ళ ఇంటికి కబురు పంపాను. అనుకున్నాను కత్తిపీటకు తాళి ముడిపడినప్పుడే ఇలాంటి అమంగళం ఏదో జరుగుతుంది అనుకున్నాను. అలాగే జరిగింది. నువ్వెందుకు రా మెకానిక్ షెడ్కి వెళ్ళావు? గోపికి కృతజ్ఞతలు చెప్పడానికి. ఆ, నీ చెల్లెలకి చేసిన ద్రోహానికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళావా? అది కాదమ్మా, నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దానికి కారణం గోపి. అందుకే కృతజ్ఞతలు చెప్పడానికి షెడ్కెళ్ళాను. అదేమిట్రా, అతను ఒక మామూలు మెకానిక్. అతను చెప్పడం వల్లే నీకు ఉద్యోగం వచ్చేసిందా? అవునమ్మా, ఈరోజు ఉదయమే ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను.